నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఎంబీ గార్డెన్స్ లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరిట పాలన కొనసాగుతుందని, ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డు జారీ, సన్న బియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పెన్షన్లు, గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరా మహిళా శక్తి పేరిట వడ్డీ లేని రుణాల వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి 2011 13 ఆ టైంలో మనకి ఇందిరమ్మ ఇల్లు కొంత కట్టుకుని మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ తీసుకున్నప్పుడు పాత ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని రిజెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మీ పేమెంట్ ట్రాక్టర్ ఉన్నా కానీ, లేకపోతే పేమెంట్స్ రాకపోతే అట్లా కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. సో ఈ సమస్యలు ఉన్నాయని గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేస్తూ ఇంకేమైనా ఇష్యూస్ మీ సైడ్ నుంచి ఉన్నా కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఇది మాట్లాడాక డిసిప్గా మాట్లాడాక మీ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అదే ఒకటి. తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందాక కొన్ని డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, లేకపోతే అదర్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. వాటన్నిటి కూడా ఇప్పుడు మనం 15 crores డిఎంఎఫ్టీ నుంచి కూడా వర్క్ టేకప్ చేస్తున్నాము. తర్వాత టీఎఫ్ఐడిసి కూడా ఒక 50-60 crores గవర్నమెంట్ నుంచి పైప్ లైన్లో ఉందన్నమాట. సో ఒక ఐడియా ఏంటంటే నెక్స్ట్ 1 year 6 months to 1 year లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వర్క్స్ అంటే సీసీ రోడ్స్ కానీ, డ్రైన్ కానీ, డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అన్నీ క్లోజ్ అయితే ఉద్దేశంతో అట్లా వర్క్ ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. అదేవిధంగా అమృత్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి కూడా మనం వర్క్స్ టేకప్ చేస్తున్నాము. ఆ వర్క్స్ మేము కూడా కొంత స్లోగా అయితేనే అయిపోవడం వల్ల అవుతున్నాయి. సో అది కూడా మేము పుష్ చేస్తున్నాము. సో అది చేశాక దాంట్లో ఇంకా చాలా వరకు పెండింగ్ ఇష్యూస్ కూడా, లేకపోతే డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా క్లియర్ అయితే అనుకున్నాం. సో ఇట్లా మీ దృష్టికి ఎటువంటి ఇష్యూ వచ్చినా మంతని ఎమ్మెల్యే దొద్దిల శ్రీధర్ బాబుపై భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నియామకంలో హిందూ సాంప్రదాయాలను అవమానించే విధంగా వ్యవహరించారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు జక్కు రాకేష్, మహిళా విభాగం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేదారి గీత, కాటారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల మోహన్ శర్మను ఆలయ చైర్మన్ గా నియమించారని, ఆయన వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా ఉందని పేర్కొన్నారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానాన్ని అవమానించినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే శ్రీధర్ బాబు గారు. తను ఒక బ్రాహ్మణుడు. తన బ్రాహ్మణ కులానికి చెందినటువంటి మోహన్ శర్మ గారికి ఒక అత్యున్నతమైనటువంటి దేవస్థాన చైర్మన్ ఇచ్చి ఆ హిందూ ధర్మ చట్టాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఇలా హిందూ అని చెప్పుకుంటూ బ్రాహ్మణం అంటే ఒక దేవుళ్ళగా భావించుకునే మిమ్ములను ఈరోజు హిందుత్వ ధర్మాన్ని తుంగలో దొక్కి నువ్వు నీచునిగా పేరుగాంచే విధంగా ఈరోజు మీతో పదవులు పొందిన వాళ్ళు చేసేటి అకృత్యాలకు దానికి బాధ్యత మీరే వహించాలని, మీరే దానికి పూర్తి బాధ్యత వహించి అలాంటి వ్యక్తిని బర్తరఫ్ చేసి వెంటనే తొలగించే ప్రయత్నం చేయకపోతే ఇంకా హిందూ ధర్మ చట్ట ప్రకారంగా చాలా వరకు అల్లకల్లోలు సృష్టించి ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ చేసే ప్రయత్నం జరుగుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఈరోజు మీ సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన వాళ్ళు, మీ కార్యకర్తలు ఎవరు లేరా? ఇలాంటి దుర్మార్గులకు ఇచ్చి మీరు సంతోషపడుతుండ్రా? లేకపోతే ఇలాంటి దుర్మార్గులకు ఇచ్చి వాళ్ళ ద్వారా జనానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు అనేది మేము దీని ద్వారా ప్రశ్నిస్తున్నాము. మీ సంబంధించిన మీ పార్టీ వాళ్ళకే ఇవ్వండి. మీ పార్టీ వాళ్ళ సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు నాయకులు ఉన్నారు, మంచి ఆధ్యాత్మిక సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇచ్చి మీ సంబంధించిన విధానాన్ని చాటుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని గమనించగలరు, తప్పొప్పులను గుర్తించగలరు. తప్పొప్పులను గుర్తించి మీరు దీని మీద వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. టెంపుల్ డైరెక్టర్ పదవి వీళ్ళకే చైర్మన్ పదవి చెప్పిన వరకు అంటే మీ బ్రాహ్మణుడు ఉండాలి, అందులో వేరే వాళ్ళు ఉండొద్దు అని ఒక అక్కస్తోటి ఇలాంటి వ్యక్తికి నువ్వు చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతం, ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అబాసుపాలైందని నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. తక్షణమే
మోహన్ శర్మ గారిని బత్తరా వేసి నూతన చైర్మన్ ఎన్నుకోవాల్సింది కోరుతాం. లేకుండా మాత్రం దీని హిందుత్వంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి నిజంగా ధర్నాలు రాష్ట్రాల్లోకి లేసిన సందర్భం వస్తాయి కావచ్చని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థాన చైర్మన్గా మోహన శర్మను నియమించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఒక మహిళతో సహజీవనం చేస్తూ తన భార్య చనిపోయింది, దాదాపు 4-5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఒక మహిళతో సహజీవనం చేస్తూ తనను అంటే ఒక విధంగా అంటే ప్రతి ఒక్క మహిళ అంటే మన ధర్మాన్ని వ్యతిరేకంగా అంటే తాళిగట్టి పెళ్లి చేసుకొని ఉండడం కాకుండా తనతో ఓన్లీ సహజీవనం చేస్తూ ఈరోజు అలాంటి వ్యక్తికి ఒక చైర్మన్ పదవి ఇవ్వడం అనేది ఒక ఇంత గొప్ప దేవాలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈ విషయం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు మరి మోహన్ శర్మ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు సహజీవనం చేస్తున్నటువంటి మహిళతో రేపొద్దున కాళేశ్వరం వచ్చి ఆమెతో పాటు నీ ధర్మపత్ని కదా, కాబట్టి ఆమెతో పాటు నువ్వు పూజలో కూర్చొని స్వామివారికి పూజలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు పుట్ట మధుకర్ గారు బీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వ్యక్తికి, బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వ్యక్తికి మేము అదే దేవస్థాన కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఏమన్నారంటే బహుజనవాదం అని చెప్పుకుని తిరిగే పుట్ట మధుకర్ గారు ఈరోజు ఒక రావుకు ఎలా పదవిస్తాడని చెప్పేసి నెత్తినోరు మొత్తుకున్నారు. మేము ఇచ్చింది అది రెడ్డి, రావు, ఎస్సీ, ఎస్టీ అని కాకుండా అక్కడ పార్టీ పనిచేసిన ఒక వ్యక్తికి మేము ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఎవరికి ఇచ్చిండ్రు? మీరు మీ పార్టీ జెండా మోసిన వ్యక్తి కాదు. అలాగే తను ఈ పదవికి అనర్హుడు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికైనా శ్రీధర్ బాబు గారు ఈ తప్పిదాన్ని గుర్తించి వెంటనే మోహన్ శర్మ గారిని ఆ పదవిలో నుండి బర్తరఫ్ చేసేసి కొత్త వాళ్ళకి ఆ పదవిని నియమించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నేను ఈరోజు మాట్లాడేది ఒక వ్యక్తి గురించి కాదు, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయ గౌరవం గురించి, కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవం గురించి. నిజంగా మొన్నటి రోజున ఏదైతే శ్రీధర్ బాబు గారు మోహన్ శర్మ అనే వ్యక్తికి కాళేశ్వరం టెంపుల్ చైర్మన్ ఇవ్వడం చాలా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది, సిగ్గు అనిపిస్తూ ఉన్నది. ఒక డిబ్యాచులర్, ఒక భార్య చనిపోయింది, ఆయన భార్య చనిపోయి దాదాపు 3 సంవత్సరాలు గావిస్తూ ఉన్నది. అలాంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చుకుంటూ నిజంగా మీకు కొన్ని వీడియోలు చూపిస్తా, ఫోటోలు చూపిస్తా. ఈరోజు ఏదైతే మోహన్ శర్మ గారు ఒక మహిళతోటి నిజంగా ఒక షిప్లో పెళ్లి చేసుకుంటున్నాడు. బ్రాహ్మణ వ్యక్తి. నిజంగా దేవుళ్ళ కంటే ముందుగాలు ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా హిందువులు చేతులు ఎత్తి కాళ్ళు మొక్కుతారంటే ఓన్లీ బ్రాహ్మణులకి మొక్కుతారు. అలాంటి బ్రాహ్మణులు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. అంటే ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం మీద శ్రీధర్ బాబు గారికి ఎంత ప్రేమ ఉన్నది అనేది మాకు అర్థమవుతా ఉన్నది. ఇలాంటి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం పైన ఇలాంటి వ్యక్తికి నువ్వు చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఏం సందేశం ఇస్తున్నామో మేము అడుగుతా ఉన్నాం. రండి మోహన్ శర్మ గారు, మీరు ఈ మహిళతోటి రేపు పొద్దున కాళేశ్వరం టెంపుల్ చైర్మన్ గుడికి వచ్చి దేవాలయానికి వచ్చి మీరు పూజలు చేసుకోగలుగుతారా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా మరియు హర్యానా ప్రాంతాల్లో పారిశ్రామిక కార్మికులపై జరుగుతున్న అణచివేతకు నిరసనగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఎన్టీపీసీ గేట్ నెంబర్ 2 వద్ద సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లకార్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు దండరాఘవరెడ్డి మాట్లాడుతూ నోయిడాలోని పరిశ్రమల్లో కార్మికులను నిర్బంధించి రోజుకు 10 నుండి 12 గంటల పాటు పనిచేయిస్తున్నారని ఆరోపించారు.
తక్కువ వేతనాలు 10,000 నుండి 12,000 మాత్రమే చెల్లిస్తూ పీఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో నోయడా ఆ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళను నిర్బంధించి అక్రమంగా పని చేయించడమే కాకుండా 10 గంటలు 12 గంటలు పని చేస్తూ 12,000 10,000 రూపాయలకే వాళ్ళను వెట్టి చాకిరీ చేస్తుండు. దానికి వ్యతిరేకంగా కార్మికులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి దాదాపు 50,000 మంది మొత్తం దిగ్బంధం చేసి కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చారు. దాన్ని నిరసిస్తూ వీళ్ళు చేస్తుంటే అక్కడ సిఐటి నాయకులను అరెస్టు చేయడం, కార్మికులను నిర్బంధించడం, ఇలాంటివన్నీ దాదాపు 400-500 మందిని ఆ రకంగా నిర్బంధించారు. కాబట్టి బేషరతుగా ఎవరినైతే అరెస్ట్ చేసిరో వాళ్ళని విడుదల చేయాలి. అట్లే కార్మికుల మీద ఉన్న నిర్బంధాన్ని ఎత్తివేయాలి. వాళ్లకు ఈరోజు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అక్కడ బీజేపీ హర్యానా ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ అమలు చేస్తలేదు. బీజేపీ ప్రభుత్వం బాగా గొప్పలు చెప్పుకుంటుంది, కానీ అక్కడ పాలిత రాష్ట్రాలలో కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉన్నది. కాబట్టి ఈ అన్నిటి కార్మికులు తెలుసుకోవాలి. ఇక్కడున్న అన్ని రాష్ట్రాలలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఎన్టీపీసీ రామగుండం గేట్ నెంబర్ 2 దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. క్రమంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్బంధించి కార్మికులపై మానసికంగా వేధింపులు, ఇలాంటి 12 గంటల పని విధానం, వీటికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు నిర్బంధించి అక్కడ ఉన్న యూనియన్లను మానసిక వేధింపులకు గురిచేసి అక్రమంగా అరెస్టు చేయడం సిఐటి పరంగా రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే కనీస వేతనం కార్మికులకు 26,000 రూపాయలు ఉండాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో, అలాగే ఈ మధ్య కాలంలో కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు విభజించి కార్మికులను బానిసలుగా చేసే విధానానికి దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాల్లో భాగంగా నోయిడాలో కానీ హర్యానాలో కానీ కార్మికుల తిరుగుబాటు, దానిలోనే దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు మద్దతుగా మనం కూడా వివిధ పరిశ్రమల్లో ఈరోజు కేంద్ర సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కార్మికులందరూ ఐక్యంగా చైతన్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలని వేతనాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిఐటియు నాయకులపై నిర్బంధంగా అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. బేషరతుగా వాళ్ళని విడుదల చేసి కనీస వేతనం 26,000 అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గోదావరికని గంగానగర్లోని లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కుందూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు లారీ యజమానులకు అందిస్తున్న సహకారంపై కృతజ్ఞత తెలిపారు. వడ్ల టెండర్లో లోడింగ్ అవకాశాల ద్వారా వేలాది లారీ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు, లారీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా నమస్కారం అన్న. మా లారీ యజమానుల సమస్యలు, ప్రతి సమస్యలో కూడా భాగస్వామ్యం అవుతున్న మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, మా మినిస్టర్ శ్రీధర్బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మా సంఘం నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఈ ధాన్యం పంట రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, రెండవది మినిస్టర్ శ్రీధర్బాబు గారు గుర్తొస్తారు. ఎందుకంటే మా సంఘం పరిధులు ఎట్లా ఉన్నాయంటే, ముఖ్యంగా 3 మండలాలకు సంబంధించి రామగుండం కాన్స్టిట్యున్సీలోకి వస్తుందండి. అంతర్గ్రామ్, పాలకుర్తి, రామగుండం. ఇది మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి కాన్స్టిట్యున్సీకి వస్తుంది. రామగిరి, కమాన్పూర్ మండలాలు 2 మండలాలు శ్రీధర్బాబు గారి కాన్స్టిట్యున్సీ కిందకి వస్తాయి. ఇవి 40 సంవత్సరాల నుంచి మా సంఘం ఈ ప్రాంతాలకు మీద లోడింగ్ వచ్చినా, ఏ లోడ్ వచ్చినా కూడా మా సంఘం పరిధిలోనే, మా సంఘం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు కనీసం అంటే 4,000 నుంచి 5,000 కుటుంబాలు ఉన్నాయన్న. ఇప్పుడు మా సంఘంలో ఒక 800 లారీలు ఉంటాయి. 800 లారీలు అంటే ఈ లారీల మీద జీవనం సాగిస్తున్న మంది కనీసం అంటే ఒక లారీకి వచ్చి
5 మంది అంటే 5గురు 6గురు జీవనం సాగిస్తారు. అంటే 8,000 8 ఆర్లు 48 అంటే 4,000 నుంచి 5,000 కుటుంబాలు జనరల్గానే మా సంఘం మీద బతుకుతూ ఉంటారు. అయితే గత 10 సంవత్సరాలలో సంఘానికి సంబంధించిన లోడింగ్ లేక, ఏ సమస్య కానీ వడ్ల టెండర్ లేక, ఈ బొగ్గు లోడింగ్ లేక, ఆర్ఎఫ్ఎల్ లోడింగ్ లేక, ప్రతి లోడింగ్ కూడా లేక చాలా ఇబ్బందులు పడ్డారు మా లారీ యజమానులు. కిస్తీలు కట్టలేని పరిస్థితుల్లో ఉండే మా లారీ యజమానులు. వాస్తవంగా కూడా ఇవాళ అంతో ఇంతో కిస్తీలు కట్టుకొని లారీలు తిప్పుకొని ఇవాళ బతుకుతున్నారు. అంటే మెయిన్గా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మెయిన్గా ఏంటంటే ఈ రెక్కాడితే డొక్కాడని పరిస్థితులు ఉన్న లారీ యజమానులు అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకు గ్రహించాల్సిన అవసరం ఉందంటే మనము మన లారీలు నడుపుకొని లీగల్గా అన్నీ కట్టుకొని ప్రభుత్వానికి కూడా బెనిఫిట్ తీసుకొచ్చుకుంటా మనం అన్ని రంగాలలో కూడా ఇంత ప్రజలకు సేవ చేసుకుంటా బతికే కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే లారీ కుటుంబాలు. మనం ప్రజలకు సేవ చేసే కుటుంబాలు మనం. కానీ ఇవాళ మన కుటుంబాలకు అండగా నిలిచిన వ్యక్తి ఏకైక వ్యక్తి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఇవాళ మాకు వడ్ల టెండర్ రావడానికి ముఖ్య కారణం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. జిప్షన్ లోడింగ్ రావడానికి ముఖ్య కారణం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఈ వడ్ల టెండర్లో రామగిరి కమాన్పూర్ మండలాలు, ఈ 2 మండలాల వడ్ల లోడింగ్ మాకు రావడానికి కారణం మన మంత్రివర్యులు సీదరావు సార్. పాపం వారికి వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు లారీలు అమాయకులు గరీబోళ్ళు ఉన్నారు. 40 సంవత్సరాలు మా నాన్న ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఈ సంఘం పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకే న్యాయం జరగాలని చెప్పి రామగిరి కమాన్పూర్ కాంట్రాక్టర్లు పోతే కూడా సంఘానికి వాళ్ళకే కావాలి, వాళ్ళకే ఇవ్వండి అని చెప్పిన ఏకైక వ్యక్తి శ్రీధరబాబు గారు. రామగిరి కమాన్పూర్ మండలాలు రామగుండం కాన్స్టిట్యున్సీలా సంఘమే నాది, నా కుటుంబ సభ్యులని మా సంఘానికి పనిచేస్తున్న వ్యక్తి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. వారిద్దరికి మేము ఎల్లవేళలా మా సంఘం ఉన్నన్ని రోజులు కూడా కృతజ్ఞతా భావంతో ఉంటాం, బాధ్యాప్తుగా వాళ్ళకు వెనుదండగా ఉంటామని చెప్పి మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ జిప్షన్ రోజుకి 20 లారీలు పోతున్నాయంటే అది రాజ్ ఠాకూర్ గారి వాళ్ళని. ఇవాళ వడ్ల టెండర్లో ఈ రామగుండం కాన్స్టిట్యున్సీలో లారీలు కాంట్రాక్ట్ వచ్చిందంటే మక్కాన్ సింగ్ గారి పుణ్యమే. మేము ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది అవాకులు చవాకులు పడని వాళ్ళు కొంతమంది చేస్తూ ఉన్నారు, అది తప్పు. ఇవన్నీ కూడా గరీబు వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి పాపం ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఈ డబ్బులు కావాలి, పైసలు లేవు, వీళ్ళకి అందరికీ పైసలు కావాలి, పైసలు పోయినాయి అని చెప్పి కొంతమంది ఆయన బురద చల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద బురద చల్లినా ఏమున్నా ఆయనకు ఒరిగేది ఏం లేదు. ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి 10 మందికి మేలు జరగాలని చెప్పి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. 100% ఆయనకు వెనువెంట వంటి ఇటు రామగిరి కమాన్పూర్ మండలాల్లో శ్రీధరబాబు సారుకు వెనువెంట వంటి కంపల్సరీ మా రామగుండం సంఘం వాళ్ళకు వెనువంట ఉంటుంది. ఎవరు కూడా చూడండి బ్రదర్స్, మీ సొంత లాభాలు పోయినాయని చెప్పి వాళ్ళని బురదలే కార్యక్రమాలు చేయకండి. 100% వాళ్ళకు 10 మందికి మేలే పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు అట్టనే చేసుకుంటూ పోతారు. వాళ్ళకు అండదండలుగా మా సంఘం ఎల్లవెల్లలా ఉంటుంది అని మేము ఈ మీడియా ద్వారా ఈ రామగుండం కాన్స్టిట్యున్సీకి, మంత్రి కాన్స్టిట్యున్సీలో ఉన్న రామగిరి కమాన్పూర్ మండలాలకు కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నామన్నా. మా సంఘం 10 సంవత్సరాలలో అష్టదరిద్రం అంటే ఎట్లా ఉంటుందో మేము కల్లారా చూసినాం. మాకు అక్కడ అడ్డ్యాలలో లోడింగ్ మొత్తం పోగొట్టి మా లారీ ఓనర్లందరినీ రోడ్డు మీదకి ఇచ్చిన చరిత్ర ఆడ రామగిరి కమాన్పూర్ మండలాలలో ఉన్న కొంతమంది లీడర్లకు తెలుసు. మేము ఇవాళ రోడ్డు మీద పడడానికి కూడా కారణం 200% కూడా ఎవరు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడితే మాకేమనిపిస్తుందంటే మా రామగుండం సంఘం నుంచి దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుందన్న. ఎందుకంటే మీరు మాత్రం ఈ దెయ్యాలు వేదాలు పలికినట్టు పలకకండి దయచేసి. మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు లారీ యజమానులంతా రోడ్డు మీద పడ్డారు. మా లారీ యజమానులు రొక్కాడితే రెక్కారని లారీ యజమానులు ఇక్కడ 1000 లారీలు ఉన్నోళ్ళు కాదు, 100 లారీలు ఉన్నవారు కాదు, మనిషికి 2 లారీలు, అది కూడా లారీలు నడుపుకొని బతికేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. దాని మీద మేమేందంటే బతుకు తెరువు మా పిల్లల కోసం మా దీని మీద రాజకీయం చేయొద్దని మేము బతుకుతున్నాం. ఏడికి పోయి అటుపోయి తీసుకొచ్చి మా సంఘం మీద రుద్దుడు రాజకీయాలు చేస్తున్నారు. ఒకటి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మాకు రాజ్ ఠాకూర్ గారును శ్రీధరబాబు గారు పనిచేస్తూ ఉన్నారు. దయచేసి మా మానాన మమ్మల్ని బతకనియండి, మమ్మల్ని దేంట్లో లాగకండి. మా మీద అట్టిగానే అవాకులు చవాకులు మా ఎమ్మెల్యే గారి మీద, మా శ్రీధరబాబు గారి మీద
ఇట్లనే మీరు అబాకాలు జవాకులు అన్ని చిల్లర మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. దయచేసి మాటలు బంద్ చేసుకొని ఇప్పటికైనా మా కంపల్సరిగా పనిచేసేటోళ్లకు సహాయాలు ఇవ్వండి. ఏ పని చేస్తారు, ప్రజలకు ఏం జరుగుతుంది, 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిళ్ళు, ఇవాళ ఊరు ఎట్లున్నది, గోదావరికాని ఊరు, ఇక్కడ సమ్మక్క జాతర ఎట్లున్నది, ఆడ మన ఏది ముస్లింస్కి సంబంధించిన ఈద్గా ఎట్లా ఉన్నది, ఆ రామాలయము మొన్న ఎట్లా ఉండే, ఇవన్నీ చూడండి అబ్బా. డెవలప్ ఏం చేస్తూ ఉన్నాడు రాజ్ ఠాకూర్ గారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ ఏం చేస్తుంది అనేది నిజాన్ని గ్రహించి మాట్లాడండి. ఏదో ఉన్నాం కదా అని మాటలు మాట్లాడకండి. దయచేసి మీరు డెవలప్ చేసేటోళ్లకు అండదండలకు ఉండండి. ప్రతిపక్షం అంటే వాస్తవాలు మాట్లాడాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి, మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. దీనివల్ల నష్టం జరుగుతుంది అని ప్రతిపక్షం ఉండాలి, కానీ నష్టం జరుగుతుంది అన్న ఇది చెయ్యండి అని చెప్పాలి. కానీ మంచి పనులకు అడ్డం పడుకుంటా ఏదో మాట్లాడాలని మాట్లాడుకుంటా 100 పనులు చేసినాక ఒక పని కాదు కావచ్చు, ఒక పెద్ద మనిషి అంటాడు ఒక పని కాదు కావచ్చు. టోల్గేట్ విషయం మీద 2021లోనే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2014లో టోల్గేట్ స్టార్ట్ అయింది. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 2021లో నేను టోల్గేట్ గురించి లెటర్ పెట్టినా. 20 కిలోమీటర్లు లోపు ఉన్న దానికి టోల్గేట్ వసూలు చేయొద్దు, మీరు ఎందుకు వసూలు చేస్తున్నారు అని లెటర్ పెట్టినా. అప్పుడున్న రాజకీయ నాయకులు నువ్వు ఇలా మాట్లాడకు, నీకు అవసరమా అని నన్ను గొంతు నొక్కేసి అన్నీ మాట్లాడితే ఇప్పుడు పేపర్ ముందుకు వచ్చి మాట్లాడితే ఇచ్చేది పోతుంది, గుర్తుపెట్టుకోరు. ఆ రోజు ఇప్పటికి లెటర్ నా దగ్గర ఆఫీసులో ఉన్నది, ఫైల్ చేసి పెట్టిన లెటర్ ఆ రోజుల్లో పెట్టినా. 20 కిలోమీటర్ల లోపు ఉన్న దానికి మీరు ఎందుకు తీసుకుంటారు టోల్గేటు, మీకు అక్కెవరు ఇచ్చిందని కొట్లాడితే నేను రోడ్డు మీదకి ఎక్కుతా, నా మీద కేసులు పెడతా, అవి పెడతా అంటే సైలెంట్గా ఉన్నాం. మొన్న ఎమ్మెల్యే గారు నోటీసులు పెట్టినాం, 3 రోజులు టోల్గేట్ ఆపినాం, 50 లక్షల రూపాయలు ఆ టోల్గేట్కి నష్టం జరిగింది. మాట్లాడినాం, ఆ టోల్గేట్ అమ్మకంలో పెట్టినాం. మా పరిస్థితి బాగలేదు, మేము ఇట్లున్నది అట్లున్నది చేస్తా అంటారు, చేపిస్తాం. 100 పనులు చేసినాక అక్కడ ఒకటి అవుతుంది, ఒకటి కాదు కావచ్చు. 100% దాన్ని కూడా ఆపుతాం. బరాబరి ఎమ్మెల్యే గారు నోటీసులో పెట్టినాం, వారు కూడా ఆపండి అని చెప్పడం జరిగింది మాకు. కాకపోతే మొన్న ఎలక్షన్లు వచ్చినాయి, ఆ సమస్యలు ఉన్నాయి కదా, ఎలక్షన్ కోడ్లో ఎందుకు అని చెప్పి ఆగినాం. బరాబరిగా ఆపుతాం. కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యే గారు చేసే పనులు చేసే పనులకు వీళ్ళకు రేపు పొద్దున రామగుండం కాన్స్టిట్యున్సీలా కావచ్చు, మంత్రి కాన్స్టిట్యున్సీలా కావచ్చు, వీళ్ళకు పుట్టగతులు ఉన్నాయి. అందు గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద ఏదో ఒకటి వేయాలి, బండలు వేస్తేనే మన పేరు వస్తుంది అని చెప్పి ఇటువంటి తెలివి తక్కువ పనులు చేస్తూ ఉన్నారు. దయచేసి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం భయ్, మా సంఘం ఇవాళ 3 పువ్వులు 6 కాయలకు ఉన్నది. వాస్తవం చెప్పాలంటే ఇవాళ మాకు గతంలో సంఘంలో లారీ కూడా వెళ్ళని పరిస్థితి ఉండే, మాది గుమాస్తాలకు జీతాలు వెళ్ళని పరిస్థితి ఉండే. ఇవాళ పరిస్థితి ఏంటిది? ఇవాళ మేము ఒకరికి సాయం చేసే విధంగా మా లారీ యజమానులందరూ కూడా ఒకరికి సాయం చేసే విధంగా ఎదగాలి, ఒకరికి సాయం చేసే విధంగా మీరు ఉండాలి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మటి వండుకుంటా మాతో పనులు చేస్తూ ఉన్నాడు. న్యాయబద్ధంగా వడ్లటెండర్ వేసుకొని రా పోయి, రేపు పొద్దున ఇంకో కాంట్రాక్ట్ వేసుకొని ఆ జిప్షన్ కాంట్రాక్ట్ వేసుకొని అని ఇవాళ దేవపూర్ జిప్షన్ మాకే వచ్చింది, మానిగఢ్ జిప్షన్ మాకే వచ్చింది, తాండూరు జిప్షన్ మాకే వచ్చింది. ప్రతి ఒక్కటి జిప్షన్కు సంబంధించినవి మాకు ఇవాళ లోడింగ్ వస్తుంది. ఆర్ఎఫ్సిఎల్ 20% అగ్రిమెంట్ చేస్తూ ఉన్నాడు, అదేమో మొత్తం నాసిరికం కంపెనీలో మొత్తం నాసిరికం. 10 సంవత్సరాల మీ ముందట కంపెనీ స్టార్ట్ అయితే మొత్తం నాసిరికం సామాన్లు మిషన్లు ఫిడి చేసి ఇవాళ కంపెనీ చక్కగా నడవకుండా చేసిందే కాక అది మొత్తం దాన్ని ఎంబడిపడి దాంట్లో ప్రొటెక్షన్ పెరగాలని చెప్పి ఆయన తిప్పలు పడుతూ ఉన్నాడు. 20% మాకు లోడింగ్ కావాలని కొట్లాడుతూ ఉన్నాడు. చేసే పనులు అవపడతలేవా మీ కళ్ళకు? మేము ఎన్నిసార్లు చెప్పి మొత్తుకుంటున్నాము, అయినా కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు మా గురించి మాకు బాధపడాల్సిన పని లేదు. మా గురించి 100% మేమందరం ఒక్కలం కాదు, ఇద్దరం కాదు, 5,000 నుంచి 6,000 కుటుంబాలు ఉన్నాయి. ఇలా మేము ఆయన ఆగి మా లారీ యజమానులకు అండదండలుగా ఉండి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించినందుకు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా లారీ యజమానులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే తెలంగాణ రాష్ట్ర సంఘం ఏదైతే ఉందో 12/11కు సంబంధించిన అసోసియేషన్ వారు ఆ అఖిలపక్ష జేఏసీ మీటింగ్ పెట్టి వ్యాన్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ట్రావెల్స్ అసోసియేషన్ వాళ్ళు, బస్సు అసోసియేషన్ వాళ్ళు అఖిలపక్ష జేఏసీగా ఏర్పడి నిరసనలు తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇలా ప్రభుత్వం వినే విధంగా మాట్లాడినందుకు ప్రత్యేకంగా
లారీ యజమానులకు, వ్యాన్ అసోసియేషన్ వాళ్ళకు, ట్రావెల్ అసోసియేషన్ వాళ్ళకు, బస్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మా రామగుండం సంఘం నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. ఇట్లనే ఏ సమస్య వచ్చినా కానీ టోటల్ అన్ని సంఘాలు ఏకమై మన బాధను చెప్పుకొని మన సమస్యల పరిష్కార దిశగా చేసుకునే విధంగా పోవాలని చెప్పి ప్రతి సంఘం కూడా ఆలోచించాలా. లీడర్ అంటే ఏంటిది, మనకు సంఘానికి ఎవరు అవసరం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి లీడర్ అంటే సంఘాన్ని యూజ్ చేసుకునే లీడర్ కాదు, సంఘానికి అవసరమయ్యే లీడర్ను మనం ఎన్నుకోవాలి. కానీ సంఘం పేరు చెప్పుకొని ఏదో కాయలు అమ్ముకునే లీడర్లు మనకు అద్దు. దయచేసి లారీ యజమానులు గమనించాలి, సంఘాలు కూడా గమనించాలి. చెట్టు కొంది పేరు ఒకటి చెప్పుకొని చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి అందుగురించే మాకు లారీ యజమానులకు మాత్రం ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక లారీ యజమానులకు మాత్రం 100% న్యాయం జరుగుతూ ఉంది. ఈ న్యాయం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అట్లనే తెలంగాణ లారీ యజమానుల సంఘానికి, వ్యాన్ అసోసియేషన్ వాళ్లకు, ట్రావెల్ అసోసియేషన్ వాళ్లకు, గోపాల్ రెడ్డి అన్న బస్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై లారీ యజమానుల ఐక్యత వర్గం. గోదావరిఖనిలో బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని సంఘం నాయకులు తెలిపారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు సోగాల వెంకటి, సలహాదారు బొమ్మక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీ, ఊరేగింపు, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసిన కుల బాంధవులు మరియు ఇతర వర్గాల ప్రజలకు కార్పొరేటర్ నిలకంటి రామకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సలహాదారులు బొమ్మక వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షులు చిక్కల వెంకటి. పేరు సోగాల వెంకటి, రామగుండం కార్పొరేషన్ మాల సంఘం అధ్యక్షుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మాల సంఘం నిర్వహించినటువంటి బైక్ ర్యాలీ, ఊరేగింపు మరియు భాస్కరరావు భవన్లో మాలాల ఐక్యవేదిక నిర్వహించినటువంటి ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా ఈ కార్యక్రమానికి మాలకుల బాంధవులు అందరూ వచ్చినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మాల సంఘం మరింత ప్రతిష్టంగా చేయదలిచి మాలలను ఐక్యంగా చేపట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని, మాలలకు జరుగుతున్న అన్యాయాలను మేము ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఈ బైక్ ర్యాలీ, ఊరేగింపు కార్యక్రమం భాస్కర్రావు భవన్లో పెట్టినటువంటి ఈ యొక్క సభా కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు వర్గానికి మరియు మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాల, జై భీమ్, జై భారత్. బొమ్మక వెంకటేశ్వర్లు. నేను అంబేద్కర్ సంఘంలో పనిచేసిన, ఇప్పుడు పివిరావు గారి సమకాలికొని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా ఐక్యత, మాలల ఐక్యత కోసం పోరాటంలో ముందు భాగంలో ఉన్నాము. కానీ మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. మా మాల జాతిని అంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ల వరకు మా మాలలందరినీ ఏకదాటికి తీసుకొచ్చి మా నిర్ణయం ఏంటో రాజ్యాధికారం వైపు మేము తరలించే విధంగా మా ఆశయాలు అన్నీ ముందుంచుతాం. మాలలు అంతరించిపోరు. మాలలను అంతం చేయడం ఎవరి వల్ల కాదు. మేము మాలలుగా మా వాళ్ళని అందరినీ ఐక్యత చేసే క్రమంలో ఊరూరు, పల్లె పల్లె మేము అంబేద్కరిజం పల్లె బాట అనే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఊరూరు పల్లె పల్లెను పోయి మాకు జరుగుతున్న అన్యాయాలను మేము మా మాల సోదరులకు అందరికీ తెలియపరుస్తూ అందరినీ జాగృతం చేస్తాం. మా వెంట బీసీలు కనుక పయనించేది ఉంటే మేము రాజ్యాధికారం పొందేంత వరకు కూడా మేము ప్రయత్నాలు మాకు కొనసాగుతాయి.
మేము అంతం కాదు, ఇది ఆరంభం అనుకోండి. మేము ఎప్పుడు నశించబడం. సమాజంలో మా ప్రత్యేకత ఏమిటో మేము నిరూపించుకుంటాం. మీరు ఈ అవకాశం ఇచ్చిన మీ పాత్రికేయులకు, ప్రతినిధులకు, పోలీస్ బృందానికి, మాకు మంచి అవకాశాలు కల్పించిన ఈ గోదావరిఖని ప్రాంత మిత్రులకు, నాయకులకు అందరికీ మేము జై భీమ్, జై మాలా. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.